సో ఇప్పటివరకు నేను చేసిన వీడియోలలో హైయెస్ట్ వ్యూస్ వచ్చింది ఈ సీజన్కి సంబంధించినటువంటి దాంట్లో ప్రియా గారి ఎగ్జిట్ ఇంటర్వ్యూ ఉంటుంది కదా, సో శివాజీ గారితో చేసింది, చాలా వ్యూస్ వచ్చినాయి. సో ఎందుకంటే చాలా అంటే నా వరకు చాలానే అనుకుంటా. సో బట్ నేను కష్టపడుతున్నా లేదా అనేది సెకండరీ, బట్ దానికి రిజల్ట్ అనేది కొంచెం లేట్గా వస్తుండే, అది పక్కన పెట్టేసింది. బట్ ఆ ఇంటర్వ్యూలో అంత దమ్ అనిపించుండే, సో దానికి తగ్గట్టు మనం మాట్లాడినాము, అది కూడా చూసే ప్రేక్షకులకు చాలా రీచ్ అయిపోయి ఉండే కొన్ని వ్యూస్. సో నాకు తర్వాతకి నెక్స్ట్ ఇంటర్వ్యూ కూడా చాలా హైలైట్ అవ్వాలి అని ఆలోచన చేస్తుండే. సో మనకు దాని తగ్గట్టే ఎగ్జాక్ట్గా ఇక్కడ ఈ వారం అంటే 4th వీక్ సంబంధించినటువంటి ఈ వీక్లో హరిత హరీష్ ఎలిమినేట్ అవ్వడము. సో ఎలాంటి క్వశ్చన్స్ శివాజీ దగ్గర నుంచి వస్తాయి, ఎలాంటి ఆన్సర్స్ హరిత హరీష్ నుంచి వస్తాయని చెప్పేసి నేను చాలా ఎగ్జైట్మెంట్ ఉండే, కొంచెంపాటి ఒక క్యూరియాసిటీ. సో ఒక కైండ్ ఆఫ్ అదొకటైతే మనకు ఎస్పెషల్లీ నాకైతే డెఫినెట్గా జనరేట్ అయ్యింది. సో చూద్దాం ఇలాంటి పర్సన్కి ఎలాంటి క్వశ్చన్స్ అడిగితే ఆ క్వశ్చన్స్కి ఎలాంటి ఆన్సర్స్ ఇక్కడ హరిత హరీష్ నుంచి వస్తాయని చెప్పేసి నేను డెఫినెట్గా అది ఆలోచించడంలో తప్పు లేదు కదా. సో నేను అదే చాలా బాగా ఆలోచించుండే. సో ఫస్ట్ వీక్ నుంచి 2nd వీక్, 3rd వీక్, 4th వీక్, సో తను చేసిన మిస్టేక్స్ అన్నిటికీ మనోడు ఇలాంటి క్వశ్చన్స్ అడిగిందని చెప్పి చిన్నపాటి క్యూరియాసిటీ డెఫినెట్గా నాకు దాని ఉండే. సో ప్రోమో చూసినాక నాకు అనిపించిండే, సో బరాబర్ క్వశ్చన్స్ అయితే అడిగిండురా శివాజీ అన్న అని చెప్పేసి నాకు అనిపించింది. సో మరి ఏం క్వశ్చన్స్ అడిగిండు, అటు నుంచి హరిత హరీష్ నుంచి ఎలాంటి ఆన్సర్స్ వచ్చినాయో మనం వీడియోలో మాట్లాడుకుందాం. సో వీడియో చూడండి, నిజంగా చాలా బాగుంది, నాకైతే ప్రోమో చాలా బాగా నచ్చింది. డెఫినెట్గా ఈ వీడియో పైన వీళ్ళిద్దరు ఎగ్జిట్ అయిన ఇంటర్వ్యూ పైన కూడా నేను వీటిపైన కూడా ఒక రివ్యూ చేస్తాను. సో వీడియో చూడండి, వీడియో చూసిన తర్వాత కొంచెం మీకు నచ్చితే లైక్ చేయండి. ఎస్పెషల్గా లైక్ను కామెంట్ చేస్తే ఏమైపోద్దంటే నా వీడియోకు మీకు నచ్చినప్పుడు దాన్ని మీరు అప్రిషియేట్ చేస్తే సేమ్ మీలాంటి పర్సన్స్కి నా వీడియో అనేది సజెస్ట్ అయిపోద్ది. సో ఇదొకటి నా మెయిన్ రిక్వెస్ట్. సో ఇక మనం లేట్ చేయకుండా మనం ప్రోమో గురించి మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీకాంత్ మిక్స్. ఇక ప్రోమో గురించి మాట్లాడితే ఫస్ట్ డైలాగే మనోడు మాస్క్ తోటి ఉంటాడు. సో ఎవరు, శివాజీ అన్న మాస్క్తో వండుకుంటూ ఒక డైలాగ్ పెడతాడు. నోరు మంచిదైతే ఊరు కూడా మంచిదైతే కదా అని చెప్పేసి మాట్లాడుతూ, సో అలాంటిది నీ నుంచి వచ్చిన మాటలకు సో నేను ఇచ్చే గిఫ్ట్ గిదే అని చెప్పేసి రెడ్ ఫ్లవర్ ఇస్తాడు. అంటే ఎర్రి పువ్వు అని చెప్పేసి అన్నాడు. తనకు డైరెక్ట్ మాట అనకుండా కూడా ఆ పువ్వు ఇచ్చేసి మాట్లాడిన మాట అయితే గదే. అది ఎవరు అందరికీ తెలుసు, అంత ఎవరు కూడా శుద్ధపూసులు అయితే ఎవరు ఉంటారు కాబట్టి సో నేను చెప్తున్నా, ఖచ్చితంగా హరీష్ గారిని శివాజీ అన్న మాట అయితే గదే. ఎందుకంటే అర్థం చేసుకునే పద్ధతిలో ఒక్కో డిఫరెంట్ వేలో అర్థం చేసుకుంటారు, కానీ మెయిన్గా అయితే ఆ మాట అనడంతో మనకు స్ట్రైక్ అయ్యేది ఫస్ట్ వర్డ్ అదే. సో మీరు కాదంటారా? కాకపోతే కింద కామెంట్ చేయండి, మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి, దానికి నేను ఆన్సర్ చెప్తాను. సో ఒకవేళ కరెక్ట్ అంటే కరెక్ట్ చెప్పండి. సో దీనికి హరీష్ నుంచి వచ్చిన ఆన్సర్ ఏంటంటే చెప్తాను కదా. సో హరీష్కి వచ్చేసరికి తన వర్షన్స్ వేరే విధంగా ఉంటాయి. సో అప్పుడు మాట్లాడతాడు, సో మీ నోటి నుంచి ఇలాంటి మాట వచ్చినప్పుడు సో నేను దాన్ని అర్థం చేసుకునే విధంగా ఒకటి ఉంటుంది నాకు అంటూ. సో నేను ఏ విధంగా అర్థం చేసుకోవాలో గదే విధంగా అర్థం చేసుకుంటా అని చెప్పేసి మనోడు దానికి రిప్లై ఇచ్చింది అనమాట. సో దానికి అర్థం ఏంటిది? సో డైరెక్ట్గా చెప్పాలంటే అక్కడ సో లాస్ట్ గతంలో జరిగిన సిచ్యువేషన్ని ఇక్కడ శివాజీ గారు మాట్లాడితే అదే సిచ్యువేషన్లో నేనే విధంగా అన్నా అట్నుంచి ఆపోజిట్ పర్సన్ తీసుకునే విధానం కరెక్ట్గా లేదు అని చెప్పేసి ఇక్కడ హరిత హరీష్ అయితే ఇక్కడ చెప్తుండు. ఏంటిది, నేను రెడ్ ఫ్లవర్ అని మాటకే అన్నా, అంతేగాని దాంట్లో అంత పెద్ద బూతు తీసుకునే విధానం మీకు ఆలోచన ఉంటే నేనేం చేయలేను అని చెప్పేసి హరిత హరీష్ ఇక్కడ చెప్తుండు. సో మీరు వందారండి, బట్ నేను తీసుకునే విధానంలో నాకు ఒక క్లారిటీ ఉంటుంది, నేనంటే ఏంటిది అన్నట్టు ఇక్కడ మాట్లాడుతుండే. బట్ డెఫినెట్గా చెప్పాలి అంటే ఆ రోజు హరీష్ గారు మాట్లాడిన మాటలో 100కి 200% రెడ్ ఫ్లవర్ అంటే ఆ ఎర్రి పువ్వు అనే అర్థమే వస్తుంది. ఎందుకంటే సెటైరికల్గా అన్నాడు, డెఫినెట్గా అదే మాట వస్తుంది అక్కడ. సో నెక్స్ట్ ఇక్కడ శివాజీ నుంచి ఒక మాట వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే మ్యాటర్ లేదు అంత డొల్లే కదా అని మాట్లాడింది అనమాట. సో మాట్లాడితే అప్పుడు హరీష్ నుంచి వచ్చే ఆన్సర్ ఏంటంటే, సో నేను నిజాయితీగా ఉంటా, సో నిజాయితీగా ఉండే మనిషిని కాబట్టి ఇదే విధంగా ఉండాలనుకున్నా ఇదే విధంగా ఉంటా, అంతేగాని వేరే విధంగా ఏ విధంగా ఉండగలను అన్నట్టు తన గురించి తను చెప్తున్నాడు. అంటే హౌస్లోకి వచ్చినారు ప్రతి ఒక్కరు కూడా మాస్క్ పెట్టుకొని ఆడతారు. సో నేను బయట కూడా హృదయమానం అనే ఒక మాస్క్ మ్యాన్ అని చెప్పేసి ఈవెన్ ఆఫ్టర్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత కూడా సో నేను మాస్క్ ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళను నేను చెప్పేస్తా, వాళ్ళు ఏంది అనేది వాళ్ళు క్యారెక్టర్ ఏంటంటే రివీల్ చేస్తా. సో ఇలాంటి పెద్ద డైలాగ్ మాట్లాడింది కాబట్టి సో నేనే ఇంత పెద్ద డైలాగ్ మాట్లాడినప్పుడు నేను కరెక్ట్గా ఉండాలి, కానీ మిగతా గురించి నాకు అవసరం లేదు. సో నేను ఏ విధంగా జెన్యున్గా ఉండాలనుకుంటున్నానో అదే విధంగా ఉంటున్నా, సో గట్టిగా ఉన్నా, అందులో తప్పేముందన్నట్టు ఇక్కడ హరిత హరీష్ అయితే మాట్లాడాను. సో నెక్స్ట్ శివాజీ గారికి ఒక మాట మాట్లాడాడు. ప్రతిసారి ఎవ్రీ సిచ్యువేషన్లో నేను అని ఎందుకు అంత డబ్బా కట్టుకుంటున్నారు అని బయట అందరూ అంటున్నారు అని చెప్పేసి మాట్లాడాడు. డెఫినెట్గా అది బయట ఒపీనియన్ అదే, శివాజీ గారి ఒపీనియన్ కూడా అదే ఉంటుంది నేను అనుకుంటుండే. ఆయన ఒపీనియన్ కూడా కాదు, మెయిన్గా అందరూ ఒపీనియన్ కూడా గట్టిగా ఉండే.
మరడు పాయింట్లు మాట్లాడతాడు. కాకపోతే ప్రతిసారి ఈ సెల్ఫ్ డబ్బు అనేది కొద్దిగా ఎక్కువైపోయింది. ప్రతిసారి ఏదో ఇక్కడ అవసరం ఆరా బాబు మనకు అని చెప్పేసి మేము అనుకుంటాము, కానీ ఇక్కడ నా అవసరం ఉంది, ఇక్కడ నేను ఖచ్చితంగా డబ్బా కొట్టుకుంటా అని చెప్పేసి హరిత హరీష్ది అట్లా ఉంటుంది అనమాట. సో హరిత హరీష్ కూడా అదే ఆన్సర్ చెప్పిండు, భారతదేశంలో మన డబ్బా మనమే కొట్టుకోవాలి మామ, కొట్టుకోకపోతే ఎట్లా ఉంటుంది అని చెప్పేసి మాట్లాడిండు. సో దీని తర్వాతకి ఇంకొక ఆన్సర్ చెప్పిండు. సో ఎగ్జాంపుల్గా నా చేతిలో 600 అని చెప్పేసి ఒక నెంబర్ రాసుకుంటా, అది మీకు చూపించినప్పుడు 900 అవుతుంది, అంటే 900 అవుతుంది. సో బట్ నేనేం రాసుకున్నా నాకే తెలుసుగా అని చెప్పేసి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పిండు. డెఫినెట్గా చెప్పాలంటే గట్టిలో ఉంటుంది. సో నీ వర్షన్లో నువ్వేం మాట్లాడుతున్నావు అనేది ఒక లెక్క ఉంటే, బయట పోర్ట్రే అయ్యే విధానం కూడా డిఫరెంట్ ఉంటుంది. సో ఆ విధంగా నీకు క్లారిటీ ఉన్నప్పుడు మరి అట్లా మాట్లాడడం ఎందుకు, చక్కగా మాట్లాడితే అయిపోద్ది కదా. ప్రతిదానికి ద్వంద్వార్థాలు ఉన్న దాన్ని తీసుకొచ్చేసి నేను గిట్టనే మాట్లాడతా, గిదే నా క్యారెక్టర్ అని చెప్పేసి అంటావు. దానికి ఎగ్జాంపుల్ వచ్చి తీసుకొచ్చినప్పుడు మళ్ళీ ఇది వేరే విధంగా పోర్ట్రే అయిందంటే డెఫినెట్గా పోర్ట్రే అవుతుంది. సో మనం మాట్లాడిన మాటలలో ఇంత ఇది కన్ఫ్యూషన్ ఉన్నప్పుడు అదే బయటగా ఎక్స్ప్లోర్ అయిపోద్ది, కాబట్టి అదే ఎక్స్పోజ్ అవుతుంది. సో అన్నప్పుడు మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది అన్నది ఈయనకు తెలిసినా కూడా దాన్ని రియలైజ్ అవ్వలేదు. ఎందుకంటే సో నేను నిజాయితీ ఉన్న మంచి గిట్టనే ఉంటాను చెప్పేసి, అక్కడ ఆడంగులతో అని చెప్పేసి ఆ మాట మాట్లాడినా అదే మాట అయిందేమి. అలానే ఇక్కడికి వచ్చేసి రెడ్ ఫ్లవర్ అని చెప్పిన, సో మనకు రీసెంట్గా చూసినా కూడా సో ఫ్లోరా గురించి వాష్రూమ్ దగ్గరకు వచ్చినప్పుడు మీకంటే హైజీనిక్గా నేను ఉంటానని చెప్పేసి మాట్లాడిన విధానం అయితేనేమి. సో ఇక్కడ నువ్వు క్లీన్గా ఉంటావని చెప్పడం వేరు, మీకన్నా నేను క్లీన్గా ఉంటానని చెప్పడం వేరు, రెండు కాంటెక్స్ట్లు వేరు ఉంటాయి. సో నేను క్లీన్గా ఉంటానండి, సో నా గురించి మీరు మాట్లాడగంటే తప్పేం లేదు, నువ్వు కరెక్ట్గా నీ స్టేట్మెంట్ ఇచ్చినావు అని చెప్పేసి అనుకోవచ్చు. మీకంటే నేను క్లీన్గా ఉంటానంటే తను అంత వరస్ట్గా ఉంటుందా? సో ఇది ఈయన గ్రహించలేకపోయిందని నేను అనుకుంటుండే. సో గిట్నే ప్రతి స్టేట్మెంట్ గిట్లా ఉంటుంది. ఈయన మాట్లాడిన మాటల్లో తప్పెక్కడ ఉండదు. కాకపోతే ఇలా కంపారిజన్ చేసుకుంటూ మాట్లాడినప్పుడే నువ్వు మాట్లాడిన విధానంలో తప్పు దొరుకుతుంది. సో దాన్ని నువ్వు రియలైజ్ అవ్వకుండా నేను మాట్లాడిందే కరెక్ట్ అని ఇంకా దాన్ని కంటిన్యూ చేసేసరికి అది ప్రొలాంగ్ అవ్వకుండా పెద్ద ఇష్యూ అయిపోతుందని చెప్పేసి నా ఒపీనియన్. మరి మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, తెలుగు యువత మీకు కొన్ని పేర్లు పెట్టినని చెప్పేసి శివాజీ గారు ఒక మాట మాట్లాడితే మనోడు కంపారిజన్ చేసుకుంటాడు. ఏంటిది, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోసు, అలానే హరిత హరీష్, ప్రతి ఒక్కరు ఇక్కడ భగత్ సింగ్ ఒక్కడే, సుభాష్ చంద్రబోస్ ఒక్కడే, అలానే ఇక్కడ నేను కూడా ఒక్కనే అని చెప్పేసి మనోడు ఎగ్జాంపుల్. నాకైతే నచ్చలేదు సీరియస్గా. ఓ ఫ్రీడమ్ ఫైటర్స్ తోటి ఈయన గురించి మాట్లాడమని కంపారిజన్ నాట్ ఎట్ ఆల్ అది రాంగ్ అని అనుకుండే. ఓకే, నువ్వు కరెక్టా కాదనేది పక్కన పెట్టేస్తే అలాంటి వాళ్ళతోటి పోలిక అనేది తప్పు కదా. సో నీ గురించి నువ్వు ఒకటి చెప్పుకో, యూనిక్ ఒక మాట మాట్లాడు. అలాంటి వాళ్ళతోటి మాట్లాడి నేనే తోపుని నీ కూడా వాళ్ళ సరసన చేరుతా అంటే తప్పది. ఇంకోటి, సో బిగ్ బాస్లోకి వచ్చాక మంచిగా సో నెక్స్ట్ శివాజీ మాట్లాడిన సో మాట ఏంటంటే, సో బయట మన క్యారెక్టర్ ఏ విధంగా ఉన్నా కూడా సో ఆ రియాలిటీ మ్యాటర్స్. కాకపోతే మనం కొంచెం అక్కడ అణిగిమణిగి ఉండాలి. సో నేను బయట గిట్టిలో ఉంటా, ఇదే విధంగా హౌస్లో ఉంటా అంటే కుదరదు. సో కొన్ని ఎందుకంటే సిచ్యువేషన్ తగ్గట్టు మనిషి మారాలి, మనం మౌల్డ్ చేసుకోవాలి. సో బయట నువ్వు నీ ఫ్యామిలీతో ఉండే ర్యాష్గా అనేది అంత ర్యాష్గా అనేది ఇక్కడ హౌస్లోకి వచ్చిన తర్వాత హౌస్ మేట్స్తో ఆ విధంగా ఉంటే కుదరదు. డెఫినెట్గా బయట నుంచి వ్యతిరేకత వస్తుంది. సో అక్కడ నీ క్యారెక్టర్ కావచ్చు, బట్ ఇక్కడ సిచ్యువేషన్ తగ్గట్టు నీకు నువ్వు మారాల్సిన అవసరం ఉంటుంది. అదే కదా కాన్సెప్ట్. సో బయట ఉన్న మనిషి ఏ విధంగా ఉంటాడు, హౌస్లో ఏ విధంగా ఉంటాడో అన్నిటిని తగ్గి కంట్రోల్ చేసుకొని అన్నిటికీ అన్వయించుకుంటూ అన్నిటికీ మనం అడ్జస్ట్ అవ్వకుండా ఉండేవాడే మనిషి ఇక్కడ. అంతేకాని బయట ఎట్లుండవు ఇక్కడ కూడా గట్లనే ఉంటే ఏమైపోతుంది, డెఫినెట్గా మనకు దెబ్బ పడుతుంది. సో ఇక్కడ ఇదే. సో శివాజీ గారు అదే మాట్లాడాడు. సో బయట ఏ విధంగా ఉన్నా కానీ లోపలికి వచ్చిన తర్వాత మంచి వృక్షం లెక్క మనం పెరగాలనే ఆలోచన ఉండాలి కదా అని చెప్పేసి అంటే, అలా ఉండాల్సింది పోయి నిన్ను చిన్న ముక్క లెక్క పీకేసారు కదా అని చెప్పేసి అంటే, సో మనం అంటారు సో మీరే మాట్లాడుతున్నారు, నన్ను అయితే మాట్లాడి తెలియదు సార్ అని చెప్పేసి మళ్ళీ క్వశ్చన్ చెప్పుండే. బట్ శివాజీ దగ్గర నుంచి అయితే క్వశ్చన్స్కి ప్రతి క్వశ్చన్ కూడా పర్ఫెక్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి అబ్బా. ఆ క్వశ్చన్స్కి నిజంగా ఇక్కడ హరిత హరీష్ నుంచి ఎలాంటి ఆన్సర్స్ వచ్చినాయో మనకు ప్రోమోలు అయితే పెద్దగా చూపించలే, కానీ ఎపిసోడ్ చూసినాక మనం వాటి గురించి మాట్లాడుకుందాం. సో నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ మాట్లాడు. తప్పుడు మనిషి అంటే దానికి అర్థం ఏంటి సార్ అని చెప్పేసి అంటే, తప్పు చేసేవాడిని తప్పుడు మనిషి అంటారు కదా అని చెప్పేసి నెక్స్ట్ ఏమంటే హరిత హరీష్ ఆన్సర్ చెప్పిండు. సో నెక్స్ట్ ఇక్కడ అతను అంటే ఏ విధంగా మీకు తప్పు అయిద్దని చెప్పేసి మాట్లాడిండు. సో దానికి మాట్లాడింది ఏంటంటే, సో నిజాయితీగా అయితే నేను లేకుండా సో ఏంటంటే సో నేను కామన్గా ఏదైనా డిస్కషన్లో నేను మాట్లాడతా. సో మాటలో నా తప్పు ఉంటే నేను రియలైజ్ అవుతా,
తప్పు, నేను రాంగ్గా మాట్లాడితే నేను రియలైజ్ అవుతా, రైట్గా మాట్లాడితే నేను రియలైజ్ అవ్వనని చెప్పేసి దానికి ఆన్సర్. కాకపోతే ఆ క్వశ్చన్కి ఇది ఆన్సర్కి అయితే ఇక్కడ రిలేటెడ్గా లేదు, కాకపోతే అతను అనేదానికి సమాధానం ఏం చెప్తున్నాను చూడాలి. సో నెక్స్ట్ ఇంకోటి లాస్ట్ వర్డ్ ఏంటంటే, ఇప్పుడైనా అర్థమైంది సార్, మనం ఎంత మొండిగాలమైనా కూడా బిగ్ బాస్లోకి ఎంటర్ అయిన తర్వాతకి మన పుంగి పటాయించేసి కూర్చోబెడుతుంది. దిస్ ఈజ్ బిగ్ బాస్ అని చెప్పేసి శివాజీ గారి దగ్గర నుంచి అయితే మేబీ అది ఇంటర్వ్యూ ఎండ్ కార్డ్ అనుకుంటా. సో అదైతే చూపించింది. సో ఈ మొత్తం ప్రోమోని చూసిన తర్వాత నాకైతే పవర్ఫుల్ క్వశ్చన్స్ అయితే శివాజీ గారి దగ్గర నుంచి వచ్చినాయి. ఆన్సర్స్ కూడా అలీష్ దగ్గర నుంచి ఎక్కడో ఎక్స్పెక్ట్ చేసిండే, బట్ ఆన్సర్స్ అయితే పెద్దగా కనబడలేదు, ఇన్ ప్రోమో మాత్రమే. సో మరి ఇంటర్వ్యూల తర్వాతకి ఏమైంది అనేది ఇంటర్వ్యూ గురించి మనం మాట్లాడుకుందాం. ఇదైతే వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో శ్రీకాంత్ మిక్స్.